హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. మనం మన ఆంధ్రప్రదేశ్ యొక్క జ్యుడిషియరీ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నా, పరిపాలన యంత్రాంగం గురించి మాట్లాడుకున్నా, అంతెందుకు హోమ్ మినిస్టర్ గారి హోంశాఖ గురించి మాట్లాడుకున్నా మనకు ఒక విషయం మాత్రం సుస్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే అక్కడ చేస్తుంది ఏమీ లేదు, కానీ బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అరే నాన్న ఏంది, ఎందుకెలా చేసేది తక్కువ మోసేది ఎక్కువ అంటే, ఇప్పుడు అసెంబ్లీలో కనుక మీరు చూసినట్లయితే మనకు క్లియర్గా రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ వెబ్సైట్లు పూర్తి స్థాయిలో మూయపడి ఉన్నాయంట. అసలు ఎందుకు పనికి రాకుండా వెబ్సైట్లన్నీ కామెడీగా ఇలా వాడేస్తున్నారు. అసలు అంత కామెడీగా వాడాల్సిన అవసరం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే మామూలుగా లేదు. ఇది కూడా వెబ్సైట్లు కూడా నడపలేని వారు లా అండ్ ఆర్డర్ని చూస్తారా అంటూ కేఎల్సి భరత్ ఆయన మాట్లాడటం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖ చేతకానితనం, హోమ్ మినిస్టర్ యొక్క పని తక్కువతనాన్ని ఆయన క్లియర్గా తెలియజేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు జరిగింది ఏందిరా నాన్న అంటే, రాష్ట్ర పోలీసు వ్యవస్థ అధికార వెబ్సైట్ సక్రమంగా పనిచేయకపోవడంతో కేఎల్సి భరత్ ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వెబ్సైటే సరిగా నిర్వహించడం చేదు, కానీ మీకు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ ఏమ్మా నడుపుతారు, కామెడీ చేస్తున్నారు అంటూ పిచ్చగా రెచ్చిపోయాడు. ఒకసారి ఆయన వర్షన్ ఎలా ఉందో మీరు వినాలనుకుంటే ఇప్పుడు మీకు వినిపిస్తా చూడండి. ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అధ్యక్ష. ఈ వెబ్సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు అధ్యక్ష. చేయదు, ఎందుకు పని చేయడం లేదనేది అర్థం కావడం లేదు. మేడం గారు ఇంతకుముందు నన్ను చదువుకొని రమ్మన్నారు, పోయి దాంట్లో చదువుదామంటే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో గుడ్ వర్క్ డన్ అని ఉంటుంది అధ్యక్ష. గుడ్ వర్క్ డన్ లో ఏముంది అని చూస్తే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంటే గుడ్ వర్క్ లేదా, మరి పెట్టడానికి ఏమి లేదా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దీంట్లో ఏ రక్ష అని ఒక ఏ బాట్ ఉంది అధ్యక్ష. ఆ బాట్కు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా వాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. కనీసం ఏపీ అఫీషియల్ వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్ మెయింటైన్ చేయలేనటువంటి వారు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తారనేది నా ప్రశ్న అధ్యక్ష. అలాగే డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళే షార్ప్ రైజ్ ఇన్ పెట్టి డిటెక్షన్, గ్యాంబ్లింగ్ 54% పెరిగింది, టౌన్ న్యూసెన్స్ 491% పెరిగింది, ఈవ్ టీచింగ్ 84% పెరిగింది, ఓపెన్ డ్రింకింగ్ 12% పెరిగిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు వారు, దీనికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా అధ్యక్ష. హోమ్ మినిస్టర్ గారిని అడగదలుచుకున్నా అధ్యక్ష. http.citizen.appolice.gov.in ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అధ్యక్ష. ఈ వెబ్సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు అధ్యక్ష. ఎందుకు పని చేయడం లేదనేది అర్థం కావడం లేదు. మేడం గారు ఇంతకుముందు నన్ను చదువుకొని రమ్మన్నారు, పోయి దాంట్లో చదువుదామంటే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో గుడ్ వర్క్ డన్ అని ఉంటుంది అధ్యక్ష. గుడ్ వర్క్ డన్ లో ఏముంది అని చూస్తే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంటే గుడ్ వర్క్ లేదా, మరి పెట్టడానికి ఏమి లేదు అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దీంట్లో ఏ రక్ష అని ఒక ఏ బాట్ ఉంది అధ్యక్ష. ఆ బాట్కు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. చూడండి అధ్యక్ష, బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. కనీసం ఏపీ అఫీషియల్ వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్ మెయింటైన్ చేయలేనటువంటి వారు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తారనేది నా ప్రశ్న అధ్యక్ష. అలాగే డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళే షార్ప్ రైజ్ ఇన్ పెట్టి డిటెక్షన్స్, గ్యాంబ్లింగ్ 54% పెరిగింది, టౌన్ న్యూసెన్స్ 491% పెరిగింది, ఈవ్ టీచింగ్ 84% పెరిగింది, ఓపెన్ డ్రింకింగ్ 12% పెరిగిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్నారు వారు, దీనికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ముఖ్యంగా మా అనిత గారు, ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అయినా కూడా అందులో చేయడానికి ఏం లేదు. ముఖ్యంగా అనిత గారు ఏం చేస్తారంటే, మేడం గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఏమన్నా అల్లుకుంటూ ఉంటాయో ఆ టైంలో మేడం గారు తూచి అది కాదు అంటూ బయటకు వస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడైతే
హెరిటేజ్ సంబంధించి ప్రాబ్లం వస్తుందో అప్పుడు మేడం గారు వచ్చి హెరిటేజ్ గురించి మాట్లాడకండి, హెరిటేజ్ సమస్య అమ్మో అది ఇది అని హెరిటేజ్ సమస్య గురించి మాట్లాడుతుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విధాలుగా మేడం గారు కేవలం వాళ్ళ అధినేతకి టింగ్ 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 గతంలో నాగబాబు భజన చేసినట్టు భజన చేస్తారు తప్పించి ఏమీ పని చేయట్లేదంటూ భరత్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత పెద్ద హోమ్ మినిస్టర్ పదవి ఉంచుకొని కూడా చివరికి ఏమీ చెయ్యలేక చేతకాక అలా ఉత్తి తోలు బొమ్మలాగా నిలబడిపోయి వాళ్ళ అధినేత ఏది చెప్తే దానికే భజన టింగ్ అని చేసుకుంటూ ప్రజలకు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా గంజాయి తాగడం పెరిగిపోయిందంట, పబ్లిక్గా మద్యం తాగడం పెరిగిపోయిందంట, ఇంకా రేపులు మానభంగాలు అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, భారీ ఎత్తున పెరిగిపోయాయి. నిజం చెప్పండి, మన దేశంలో అత్యధికంగా రేపు కేసులు కానీ కిడ్నాప్లు కానీ అవుతున్నాయి అంటే ఈ మన రాష్ట్రం నుంచే కదా, దట్టు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కదా, అవునా కదా? ఇంతేకాదు ఆ హెరిటేజ్ గురించి మాట్లాడితే మేడం గారికి హెరిటేజ్ వాళ్ళు అసలు లేనే లేరు సార్, హెరిటేజ్ ఇందాపూర్ డైరీ కిందకి రాశారంటే నీకేం సంబంధం అమ్మా, నువ్వు హెరిటేజ్కి నీకేంటి సంబంధం? మీ అధినేత దాన్ని పెంచి పోషించుకుంటూ వాళ్ళ కుటుంబ ఏదో లైవ్లీహుడ్డింగ్ అంట, అంటే లైవ్లీహుడ్డింగ్ అంటే తిండి బట్ట ఉండడం కోసం హెరిటేజ్ సంస్థని అలా నడిపించుకుంటున్న అతని సొంత సంస్థలోకి నీకేం పనమ్మా అనితమ్మ అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రజల కోసం ఏమైనా చేయండి, ఇలా వెబ్సైట్లే పనిచేయని దగ్గర మీరు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తారంటే మరి మేము ఎలా నమ్మాలి అంటూ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి దరిద్రమైనటువంటి స్థితి కేవలం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎక్కడ ఏ స్టేట్లో కూడా లా అండ్ ఆర్డర్ కానీ ఈ ఆర్డర్ వ్యవస్థలు కానీ చాలా క్లియర్గా ఉన్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడు ఎక్కడ చూసుకున్నా కూడా అద్భుతమైనటువంటి హోమ్ మినిస్టర్స్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి దరిద్రమో లేదంటే మన దరిద్రానికి తగ్గట్టుగా జరుగుతుందో తెలియదు కానీ టోటల్గా నాశనం అయిపోతూ ఉంది ఆంధ్రప్రదేశ్. ఈ చెత్త పంచాయతీలు, ఎవరో ఒక ఆవిడ రోడ్డు మీద బిడ్డనెత్తుకొని ట్రాఫిక్ క్లియర్ చేసి ఆవిడ చేసిన గత తాలూకా తప్పులు మొత్తం తెలియకుండా ఇంటికి వెళ్ళి సీరా పెట్టేస్తుంది. ఎవడేమి హోమ్ మినిస్టరో ఎవరికి అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారినేమో నువ్వు రా, నీకు పోలీసులు కావాలి కదా నేను తీసుకెళ్తా అంటది. చివరికే ఈవిడ ఒక ప్లేస్కి వెళ్తే అక్కడ నడి రోడ్డు మీద నిలబెట్టి తట్టాపుట్ట సర్దుకుని పోయేలాగా ఎంబడించినటువంటి జనాలు. అసలు ఈవిడ్ని హోమ్ మినిస్టర్గా ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అంటే 0%, ఒక్కళ్ళు కూడా ఈవిడ్ని హోమ్ మినిస్టర్గా యాక్సెప్ట్ చేయట్లేదంటూ చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మేడం గారేమో నేనే అన్నీ అనుకుంటారు, కానీ చివరికి చూస్తే అంతే. అర్థమైంది కదా? సో ఒక వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్ని నడిపించలేని సో కాల్డ్ ఈవిడ ఇప్పుడంట హోమ్ మినిస్టర్గా భరత్ని చదువుకోనరా అని చెప్పిందంట. అంతే ఉంటుంది మరి పరిస్థితి. కనకపు సింహాసనమునందున అనే పద్యం మీద ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట వ్యవహారం. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటి? పరిపాలన. నీకేం కావాలి? మీ స్వామి భక్తి భజనలో తగిదిమ్మతో, అంతే కదా. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. హోమ్ మినిస్టర్గా మీ పొజిషన్ ఏంటో కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రతి దాన్ని క్లియర్గా ఓట్ల రూపంలో లెక్కలు చెప్తారు. అప్పుడు లబోదిబో అని గుండెలో బాదుకున్న చివరికి ఎక్కడ ఉంటారో కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం అనుకున్నది. చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. హోమ్ మినిస్టర్ గారు కొద్దిగా ప్రజల గురించి ఆలోచించండి నా స్పెషల్ రిక్వెస్ట్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.